ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఎంసెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. ఏకే మీడియా న్యూస్ కి స్వాగతం. సిబిఎం చర్చ్లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. కాకినాడ జిల్లా కోటనందూరు సిబిఎం చర్చ్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగినవి. సంఘ ప్రెసిడెంట్ బి రూపస్ రాజ్ అధ్యక్షతన జరిగిన వేడుకలకు మాజీ ఎంపీపీ దంతులూరి చిరంజీవి రాజు, ప్రముఖ వ్యాపారవేత్త, తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు వెలగ వెంకటకృష్ణారావు, సర్పంచ్ గరిసింగు శివలక్ష్మి దొరబాబు, మాజీ సర్పంచ్, మండల టీడీపీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ బోడపాటి సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు. సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ ఎం మరిడయ్య తన సందేశంలో నూతన సంవత్సరంలో మంచి ఆలోచన విధానంతో దేవుని పట్ల భయభక్తులు కలిగి ఇతరులను ప్రేమించి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగిన వారికి దేవుని ఆశీర్వాదాలు ఉంటాయని తెలియజేశారు. అనంతరం 12 గంటలకు పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. గత సంవత్సరం అంతా కాచి కాపాడిన దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ క్యాండిల్ సర్వీస్ ద్వారా దేవునితో వడంబడిక చేయించారు. అతిథులు, సంఘ సభ్యులకు, ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నూతన సంవత్సరంలో ప్రవేశించిన మొదటి ఘడియలలో డీకన్ బోర్డ్ చైర్మన్ ఎన్ జాన్ విక్టర్ సందేశం ఇస్తూ మన తల్లిదండ్రులను సన్మానించుకుంటే మనందరి ఆయుష్ పెరుగుతుందని, ఈ నూతన సంవత్సరంలో ఆయుష్ కలిగి జీవించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ సెక్రటరీ నందికి చిన సత్యనారాయణ, ట్రెజరర్ నందిక ప్రేమ సుధాకర్, వైస్ ప్రెసిడెంట్ నందిక పెద సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ పూతే ప్రసాద్, జాయింట్ ట్రెజరర్ నత్తల జాన్, పల్లా రామకృష్ణ, షేక్ మీరాబాయ్, అల్లు రాజాబాబు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కానీ మరి మనం అందరం కూడా ఎలా ఉండాలి అన్నది కూడా మనం ఒకసారి చూసుకోవాల్సిన పని ఉంది. మరి ఏంటంటే దావీదు పట్టణంలో యేసు జన్మించాడు. ఆయన జన్మించినప్పుడు ఆయన ఆలోచన ఏంటంటే పాపములు చేసిన వారిని కూడా మనం క్షమించి వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు నుంచి ఆయన తీసుకోవడం జరిగింది. దాంతో ఆయన చెప్పింది ఏంటి, నిన్ను నువ్వనే కాకుండా నీ పక్కవాడిని, నీ వాళ్ళని అందరినీ కూడా ఒకేలాగా చూడాలి, అందరూ కలిసికట్టుగా ఉండాలనేది ఆయన చెప్పిన విషయం. అలాగే నీ తండ్రిని, నీ తల్లిని కూడా గౌరవించి చూడాలనేది మరి మనకి ప్రభు చెప్పిన విషయం. అందులో మరి తల్లిని తండ్రిని చూడాలంటే ఒక మగవాళ్ళ వల్ల అవ్వదు, అది మీ వల్ల కూడా, మరి స్త్రీల వల్ల కూడా ఉంది. మరి సహోదరులందరూ కూడా వాళ్ళు మరి చూడవలసిన బాధ్యత. మీరు అత్తవారిని, మాంగారిని కూడా చూడ స్వాగతం పొందుతున్నాం. మరి గత సంవత్సరంలోని మనందరి జీవితాలు ఎలా ఉన్నాయని తెలుసు. మరి 2025లో మనందరి జీవితాలు ఒక వెలుగులో ఉండాలని కోరుకుంటూ, ఇప్పుడు నాతో పాటు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కృష్ణారావు గారు, మా తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ మాస్టర్ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ సంఘంలో ఎప్పుడు కూడా మీరు ఐక్యతగా మన దేశప్రభు దయ వల్ల అందరూ కూడా సుఖ సంతోషంతో రాబోయే రోజుల్లో 2025 సంవత్సరం అందరికీ సంతోషంగా ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే హ్యాపీ న్యూ ఇయర్, వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ కూడా అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి మనం 2024 అంతా కూడా మన పాత జీవితాన్ని గతించి 2025లో మరి మన నూతన జీవితాన్ని ప్రారంభించడానికి దేవుడు మనకి కృపాక్షేమంగా కలగజేసినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. ఇప్పుడు వారికి వయసులో పెద్దవారు, అనుభవం కలిగిన వారు అందరూ మనకి విషయం తెలియజేశారు.
మరి మనం అందరం కూడా మన సంఘానికి ఆహ్వానించాం కాబట్టి మనం ఉన్న వారిని గౌరవించాలి. మరి అందరికీ కూడా క్రిస్మస్ మరియు మొదటి సంవత్సర శుభాకాంక్షలు. ఈ అవకాశం ఇచ్చిన ఎగ్గుడి వారికి సంఘానికి మన పాస్టర్ గారు చేసిన ఒడంబడికలన్నీ మనం గుర్తు పెట్టుకొని అయినా దేవుడి నామంలో మనం ఎలా జీవించాలో అవన్నీ గుర్తు చేశారు. అవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని దేవుడి యొక్క భయభక్తులుగా ఉండి దేవుడు పాస్టర్ గారు చెప్పే మాటలు వినుకున్నాము. ఇక్కడికి వెళ్ళి బయటకు వెళ్ళి వదిలేయడం కంటే కాకుండా అవన్నీ మనం మంచి చెప్పే విషయాలు అనేది వాక్యాలని చదువుకుంటాం. ఇంటికి వెళ్ళి కూడా మీరు బైబిల్ కూడా దృష్టిగా చదువుతున్నారు. ఇప్పటికే ఈ సంఘంలో చాలా మంది ఇప్పుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు. సోదరులకు అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ఇటువంటి ఆత్మీయ కలయిక ఎంతో ఆనందదాయకము. యేసుక్రీస్తు పుట్టుకనేది ఒక కష్టాల నుండి, ఒక ఆత్మ ప్రబోధం నుండి, మంచికి చెడుకి ఉన్న వ్యత్యాసం ఎటువంటిది అనేది చూపిస్తూ మంచి ప్రవర్తనతో, మంచి నడవడికతో అలవర్చుకోవడానికి ఒక మహోన్నత వ్యక్తిగా అవతరించిన వ్యక్తి యేసు. మతం అనేది ఏ విషయంగా మీ అందరికీ తెలియజేస్తుంది ఏమి లేదు. మీ అందరికీ నేను తెలుసు, కొత్తగా చెప్పేది ఏం లేదు. దైవాన్ని మనం వేరుకునేది ఏంటంటే ఈ కొత్త సంవత్సరంలో మనందరం కూడా దైవానికి అతి దగ్గరగా వెళ్ళాలి అంటే మన యొక్క పాప క్షమాపణ వేడుకోవాలి. పాస్టర్ గారు అవ్వచ్చు, లేకపోతే వేరే బోధకుడు అవ్వచ్చు, వేరే 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 ఎవరు వచ్చినా సరే ఒకే విషయాన్ని తెలియచేస్తారు. ఏ విషయాన్ని తెలియచేస్తారంటే ఈ విషయాన్ని కూడా మీ అందరికి కూడా ఒక మాట చెప్తున్నాను. ఎందుకంటే చర్చికి అతి సమీపంలో ఉన్నటువంటి ఇల్లు నాది. ప్రతి ప్రాంతంలో ఎవరైతే వస్తున్నారో ఇక్కడ బోధకులు అందరి యొక్క బోధనను కూడా నేను ఆలకిస్తూ ఉంటాను. బోధనలో ఉన్నటువంటి ప్రతి సారాంశాన్ని వింటూ ఉంటాను నేను. మనందరం కూడా ఎక్కడికి వెళ్ళాలి? మనందరం ఎక్కడికి వెళ్ళాలి? మనందరం ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. ఈ గొప్ప స్థలాన్ని నిర్మించినటువంటి పూర్వీకులు, మరి కష్టపడినటువంటి కమిటీ సభ్యులు అందరికీ కూడా నేను మొట్టమొదటిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ సంఘస్థులు, అలాగే సేవకులు అయినటువంటి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. మరియు వేదికను అలంకరించినటువంటి మహనీయులు, గొప్ప స్తుతించండి నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించగలను. జీవితకాలం అంతా అనుదినము అనుక్షణము దేవుడు స్తుతించాలి. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మర్చిపోవద్దు. కృతజ్ఞత. మన దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తున్నప్పుడు మనం కృతజ్ఞత తెలియచేయాలి. చాలా అది దావీదు గారికి ఉన్నటువంటి గొప్ప అనుభవం. ఆయన కృతజ్ఞత కలిగి జీవించి ఆయన జీవితాన్ని ఆ దేవునికి అంకితం చేసి ముందుకు సాగాడు. ఈ రోజున మనం మన జీవితంలో ఈ ఏడాదిలో చెప్పుకుంటే సాక్ష్యాలు చెప్పుకుంటే ఏడాదిలో చేసినటువంటి మేలు గురించి చెప్పుకుంటూ పోతుంటే మనం ఈ సమయం కాదు కదా, ఇంకా 2-3 రోజులున్నా మనకి అందరికీ ఆ సమయం సరిపోదు. ఏదేమైనా కొన్ని నిమిషాలు మనం దేవుని మాటలు వినాలి. ద్వితీయోపదేశ కాలంలో 11వ అధ్యాయము 11వ వచనాన్ని 12వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 11, 12 వచనాలు చదువుదామండి. ద్వితీయోపదేశ కాలం 11వ అధ్యాయము 11, 12 వచనాలు. నది దాటి స్వాధీనపరచుకుంటూ వెళుచున్న దేశము, నది దాటి స్వాధీనపరచుకుంటూ వెళ్ళిన దేశము, కొండలు లోయలు గల దేశము, అది ఆకాశ వర్షమును త్రాగును. త్రాగుతుంది. నీ దేవుడైన
ఇక్కడ ఎత్తు పల్లాలు కలిగినటువంటి దేశం అండి. కుటుంబం అంతా అక్కడ ఉన్నాం కాబట్టి వారికి పళ్ళు రాకూడేస్తాం. అవునా కదా? ఒక కుటుంబం అంతా వేరే పనికి వెళ్తూ ఉంటే అక్కడ తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, అక్క ఉంది, చెల్లి ఉంది, తమ్ముడు ఉన్నాడు. ఆ విధంగా అందరూ కలిసి వెళ్తుంటే ఎవరైనా విజిల్ అయితే ఆయన ఎలా ఉంటుంది? చెంప చెల్లి ఉంటుంది. అలా కాకుండా తండ్రి అంటాడు కదా, అమ్మా మా అమ్మాయి చాలా సింగిల్గా తిరిగేస్తుందండి, అతని పనులు తను నేర్చేసుకుంటాను నేర్చేసుకొని సింగిల్గా వెళ్ళిపోతుంది. సింగిల్గా వెళ్తే